కేసీఆర్ ప్రభుత్వం 10 జిల్లాల ఉన్న తెలంగాణ 33 జిల్లాలుగా విభజించారు. దీన్ని ఎవరు డీల్ చేయాలి? నాయకుల కోసం జిల్లాలు చేశారని అది 1.5 year నుంచి పెండింగ్ ఉంది. ఎందుకని? ప్రజలకు మేలు జరిగిందేమో కానీ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం మేలు జరిగింది. అటు రాజకీయ నాయకులకు మాత్రం అవకాశాలు ఎక్కువైంది. నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మీరు చూస్తున్న విశ్వ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్, రాజకీయ విశ్లేషకులు సుందర్ చామకూర గారు. నమస్కారం అండి. నమస్తే. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం 10 జిల్లాల ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించారు. దానివల్ల ఆయన చెప్పిన ప్రజలకు లాభం ఏంటి అంటే, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్విభజన చేశాం. పరిపాలన సౌలభ్యం కోసం అంటే ఇప్పుడు జిల్లాలో ఒక్కొక్క జిల్లా విస్తీర్ణ పరంగా చాలా పెద్దగా ఉంది. వాటిని తగ్గించనీకి, అన్ని కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండనీకి, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చారు. దానివల్ల నిజంగా ప్రజలకి లాభం జరిగిందంటారు. మొట్టమొదలు ఇందులో ఎలా చూడాలంటే, దీన్ని ఎవరు డీల్ చేయాలి? ముఖ్యంగా ప్రజలే, అధికారులైనా మానవ మాత్రలే డీల్ చేయాలి. ఇప్పుడు ఒక 6 సబ్జెక్టులు ఉన్నటువంటి ఒక విద్యార్థిని డివైడెడ్ బై 3 చేసి ఒక 18 సబ్జెక్టులు చేసినాం అనుకోండి. దాన్ని మనం 2 కోణాలు చూడాలి. విభజించి ఆ చాప్టర్స్ తగ్గుతుండొచ్చు, కొంత ఫ్రీడమ్ వస్తుండొచ్చు, కానీ 18 పరీక్షలు అయితే 6 సబ్జెక్టులను 18 చేసినప్పుడు 18 పరీక్షలు పెట్టాల్సిందే కదా. మళ్ళీ వాటి మీద ప్రతిదాని మీద అజమాయిషి, ఒక కాన్సన్ట్రేషను, ఒక శ్రద్ధ, ఒక బాధ్యత కలిగి ఉండాలిగా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత చేశారు ఏవి ఈ యొక్క జిల్లాలు. ఇప్పుడు ఈ జిల్లాలు చేసిన తర్వాత ప్లానింగ్ పెరిగింది. వాటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ ఏవైతున్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలెక్టరేటు, ఇవన్నీ జరిగినాయి. కానీ సింపుల్గా ఆలోచిస్తే ఇవి ఏ పరిధిలో ఎవరికి చేరుతున్నాయి అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజన జరిగింది కదా. గత ప్రభుత్వంలో 33 జిల్లాలు, 11 జిల్లాలు 33 జిల్లాలు చేసి, అయితే ఇందులో అశాస్త్రీయంగా, అసంబద్ధంగా చేశారని విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. కొందరు నాయకుల కోసం జిల్లాలు చేశారని, కొందరి స్వార్థం అంటే వాళ్ళకి ఒకటి 2 నియోజకవర్గాల కోసం కూడా జిల్లాలు ఉన్నాయి. అయితే దీనిలో నిజానికి కూడా కొంచెం మనం ఆలోచిస్తే, కొన్ని జిల్లాలో 1.5 నియోజకవర్గాల్లో ఒక జిల్లా ఉంది, కొన్ని 2 నియోజకవర్గాలకు ఒక జిల్లా ఉంది, కొన్ని జిల్లాలో 3 నియోజకవర్గం. అయితే ఒకటే నియోజకవర్గం 3 జిల్లాలో కూడా ఉంది. ఇప్పుడు అలాంటి జిల్లాలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి 3 జిల్లాలో కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ గా గుర్తించాల్సి వచ్చింది. దీనివల్ల లాభం ఏంటి ప్రజలకి? లాభం ఇంకొకటి, ఇప్పుడు 1.5 నియోజకవర్గాలు కూడా చేశారు. దీనివల్ల ప్రజలకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందేమో అనిపిస్తుంది. అదే చెప్తాను. ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రబుల్స్ ఇవే నేను అన్నది. ఒక ఎంపీ ఉన్నాడు. ఎంపీ ల్యాండ్ అనేది ద బిగ్గెస్ట్ ఫండ్ మన యొక్క రాజ్యాంగంలో, మన దేశంలో. ఒక ఎంపీ ఇప్పుడు ఎక్కడికి అంటే ఎమ్మెల్యే అన్న వ్యక్తి, ఇంకా ఎంపీ ఎక్కడికి ఫాలో అవుతున్నాడంటే యాదాద్రిలో కొంత భాగం, నల్లగొండలో కొంత భాగం, సూర్యాపేటలో కొంత భాగం, రంగారెడ్డిలో కొంత భాగం, ఆల్ కలెక్టరేట్స్ నుంచి కౌంటర్ సిగ్నేచర్స్, పర్మిషన్స్, ఆ స్థాయిలలో ఫైనాన్స్ కమిషన్ది, ఫైనాన్స్ సెక్షన్ది. ఇది చాలా పెద్ద సమస్య అయిపోయి అన్ని పెండింగే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక భువనగిరి తీసుకుంటే కోమటిరెడ్డి రెడ్డి కాబట్టి పాత అనుభవం ఉండి హడావిడిగా ఉరికిండు చేసిండు. ఇప్పుడు ఇదివరకు లెక్క గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి అన్ని కలిపి ఒక ఎంపీ ఉరకాలి అటు. సో కాబట్టి ఏమైందనంటే, ఇది ప్రజలకు చేరువ కాకపోగా, నువ్వు ఎప్పుడు పోయి నగర కర్నూలులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన పోయి అడిగాను, నాకు ఫలాని తెలకపల్లి మండలంలో ఈ ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, అది 1.5 year నుంచి పెండింగ్ ఉంది. ఎందుకని? తయారైన ఆఫీసర్స్ కూడా ఈ కారణం చెప్పి తప్పించుకుంటారు. కొత్త జిల్లా అయింది, ఇంకా మాకు సరైనటువంటి ఇది రాలేదు, దీని పరిధి ఏందో, దీని సర్వే నెంబర్స్ ఏందో. ఇప్పుడు బార్డర్లో ఉన్న ప్లేస్లో అయితే చాలా తీవ్రమైన సమస్య ఆ సర్వే నెంబర్స్. ముఖ్యంగా ఇప్పుడు ఈ కల్వర్టులు ఇవన్నీ తీసుకున్నప్పుడు కొద్ది దూరం పోగానే ఇది నాదళ్ళకి రాదంట ఎమ్మెల్యే, ఆ జెడ్పీటీసీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది అడ్మినిస్ట్రేటివ్గా మీరు అన్నట్టు చాలా పెద్ద దెబ్బ. ఇప్పుడు ఈ ప్రజలకు మేలు జరిగిందేమో కానీ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం మేలు జరిగిందనే ఒక విమర్శ. ఎలా అంటే, ఇప్పుడు కొత్త జిల్లాల వల్ల జెడ్పీ చైర్మన్లు పెరిగారు, కొత్త మండలాల వల్ల ఎంపీపీలు పెరిగారు, కొత్త రెవెన్యూ డివిజన్ వల్ల ఆర్టీఓలకు, ఈ నిరుద్యోగులకు పోస్ట్ పెరిగినాయి. కానీ నిజంగా
ప్రజలకి గ్రౌండ్ లెవెల్ గా వీళ్ళ వల్ల లాభం జరిగిందా అంటే ఈ కొత్త వ్యవస్థ ఇవన్నీ చేసినాక? మరి అందుకే కదా ఈ ప్రశ్న, రాజకీయంగా లబ్ధి పొందే కార్యక్రమాలు జరిగినాయి అన్నందుకే దాని యొక్క రేటింగ్ పడిపోయింది. ఇవి ఎక్కువ జిల్లాలు అయినందువల్ల జడ్పీ చైర్మన్లు పెరుగుతున్నారు, ఇతరత్ర స్టాఫ్ పెరుగుతున్నారు, ప్లానింగ్ ఆఫీసర్స్ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిపిఓ కావాలి కదా. డిపిఓ డిఆర్ఓ అంతా డిస్ట్రిక్ట్కి అయితే సేమ్ ఉంటుంది కదా పొజిషన్స్. ఆర్డీఓ, డిఆర్ఓ, డిపిఓ, డిఎస్ఓ, ట్రెజరీ ఆఫీసర్, డిటిఓ అందరూ అవసరమే. ఈ విధంగా ఇటు బ్యూరోక్రసీకి అటు రాజకీయ నాయకులకి మాత్రం అవకాశాలు ఎక్కువైనాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది, ప్రత్యక్షంగా చూసినాం ఈ అలొకేషన్ బైఫర్కేషన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్లో ఆ వచ్చిన ఫండ్స్ని యూటిలైజేషన్ ఎస్ఓపి ఉంది, ఎస్ఓపి అంటాం స్టేట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ దగ్గరనే పెండింగ్ పడ్డాయి అన్ని వర్క్స్. ఇక జస్టిఫికేషను, ఫైనాన్స్ ప్లానింగ్, అలొకేషను ఇక తర్వాత అంటే 5 ఏళ్లలో ఫామ్ అయినాక. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది బాగా అంటే ఎంత అవసరమో అంత బైఫర్కేట్ చేసుకుంటే బాగుండేది జిల్లాలను. మళ్ళీ వాటిని కూడా ఒక ప్రాతిపదికతోని ఏడ బార్డర్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చరిత్ర కూడా ఉంటుంది. చరిత్ర నగరకల్లి యువతల వరకు కట్టంగూరు లేకపోతే పరడ అక్కడ వరకే ఆల్మోస్ట్ మీకు యాదాద్రి జిల్లా ఎండ్ అయితే బాగుండు. నువ్వు నగరకల్లి అవతల దాకా పెట్టే వరకు ఏమైతే చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నల్గొండ అక్కడికి ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ స్మాల్ స్కేల్ జాబ్స్ ఉంటాయి. ముఖ్యంగా అది ఇంపార్టెంట్ ఏంటంటే విఆర్ఓస్, విఏఓస్ మన ముఖ్యమైన విషయం ఇది. వీళ్ళకు అర్థం కాదు, కష్టము, ఇదే టైం తీసుకుంటుంది. మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 33 జిల్లాలని కుదించుదామని చెప్పి అతను ఒక కమిటీకి సిఫార్సు చేసినట్టు, జ్యుడిషియల్ కమిటీ అని ఒకటి, దాని మీద పూర్తి వివరణ సమాచారం విధానంగా చేశారు. ఇప్పుడు అతను చేసిన సమాచారం అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇప్పుడు 2 సంవత్సరాల కింద ఏపీలో జగన్ గారు ఏం చేశారంటే జిల్లాల చేశారు. అక్కడ ఎలా చేశారంటే పార్లమెంట్ నియోజకవర్గాలుగా కొత్త జిల్లాలను చేశారు. అంటే 13 ఉన్న జిల్లాలని 23 జిల్లాలుగా చేశారు. సేమ్ ఇక్కడ కూడా అదే పార్లమెంట్ నియోజకవర్గాలుగా చేస్తారు అని అనుకోవచ్చా? అట్లా ప్రజలకి లాభం ఉండొచ్చా? అట్లయితే అఫీషియల్గా ఒక సిస్టమ్ వస్తుంది. దానివల్ల ఏమైందంటే ఒక పరిధి అనేది ఏర్పడుతుంది. నియోజకవర్గం పార్లమెంట్ది ఎట్లా ఉందో 17 ఉన్నాయి, ఆ 17ను కూడా ఫిక్స్ చేసినా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ బేసిక్ థింగ్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే అలా చేసినప్పుడు ఇప్పటికి కూడా ఎంపీ నియోజకవర్గాలు అన్ని పద్ధతిగా లేవు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా మార్చాలంటే ఏదో 2026లో మనకు పెరిగేది తగ్గేది ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు నియోజకవర్గాలు. సో డీలిమిటేషన్స్ అన్నీ అప్పుడు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏ స్థాయిలో 15 చేస్తాడా, 17 చేస్తాడా, 13 చేస్తాడా, పాత 10 ఉంచుతాడా అనేది ఎట్లా చేసినా వర్కౌట్ ఎట్లయితుంది, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా, ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ఎట్లా పద్ధతిగా, ఎందుకంటే గతంలో కాలేదనే కదా చర్చ ఇది. కాబట్టే మారుస్తా అంటున్నాడు. మార్చినవి కూడా ఎక్కువ తక్కువ కాదు, అసలు ఆ ప్రొసీజర్ను మర్చిపోయినటువంటి నాయకులు అయ్యారు. ఆ ప్రొసీజర్ ఎప్పుడైతే మళ్ళీ ఫాలో అయ్యి పెట్టుకుంటే మాత్రం ఎన్ని జిల్లాలు చేసినా తప్పులేదు. కానీ సీఎం తాను చేసిన దాన్ని మార్చాలనే పద్ధతిలో చేయడం కాదు, ఒక సిస్టమేటిక్ అప్రోచ్, ప్లానింగ్, ఒక స్ట్రాటజీ పెట్టుకొని అది ఈ విధంగా ఉంటే ఈ జిల్లా బాగుపడుతుంది. ఈ జిల్లాకి సమస్య ఉంది. ఎందుకంటే మీకు నల్గొండకు ఉన్న సమస్య మహబూబ్నగర్కు ఉండదు, మహబూబ్నగర్కు ఉంది మెదక్కు ఉండదు, హైదరాబాద్కు ఉన్నది అసలే హైదరాబాద్ వేసి టోటల్ అర్బన్. మరి రంగారెడ్డి జిల్లాలో సగానికి సగం డిఫరెంట్ అయిపోయింది. అంటే అధిక ఆస్తులు అయిపోయినాయి, ఒక్కొక్క ఎకరం 10 కోట్లు, అది డిఫరెంట్ ఉంటుంది అక్కడ. సో కాబట్టి మంచిగా చేసి వాటిని ఎట్లా విభజిస్తే బాగుంటుందని చేసి పద్ధతిగా పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు 33 జిల్లాలని కుదించుదామని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీని ఒక గెజిట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీంట్లో తగ్గిస్తే పాలనా పరంగా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, ఒకవేళ ఇప్పుడు తగ్గించినాం అనుకోండి, ఆల్రెడీ ఇప్పుడున్న 33 జిల్లాలకు తగిన కలెక్టరేట్ ఆఫీసులు, ఎస్పీ భవనాలు నిర్మించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఒక జోనల్ వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించారు. అక్కడ నాన్ లోకల్ అనేది కూడా డివైడ్ చేసేసారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు 33 జిల్లాలకు వైద్య కళాశాలలు కావాలని కూడా కేంద్రం దగ్గర పర్మిషన్ రిక్వెస్ట్ చేసుకున్నారు. అది ప్రాసెస్ నడుస్తుందో ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ కుదించడం అనేది పాసిబుల్ అవుతుందంట. కుదించడం అనేది ఆన్ పేపర్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే, అవి ఏ ప్లేస్లు ఉంటాయో ఆ జిల్లాల పరిధిలోకి వచ్చేస్తాయి. వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. కేవలం ఇక్కడ పేపర్ మీద డిస్ట్రిక్ట్స్ మారుతాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ జిల్లాలో 2 వచ్చినాయి మెడికల్ కాలేజ్, వాడుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అయినా జిల్లాలో నడిపించే క్షమత లేనప్పుడు
ఆ వెల్ఫేర్, ముఖ్యంగా వెల్ఫేర్, సోషల్ వెల్ఫేరు, పాలిటీ వెల్ఫేరు, దెర్ ఆర్ 3 వెల్ఫేర్స్, ఫైనాన్స్ వెల్ఫేర్. వెల్ఫేర్లో 3 విభాగాలు. ఈ పాలిటీ వెల్ఫేర్ మిస్ అయింది ఇక్కడ. అసలు పొలిటికల్ లీడర్స్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్, తర్వాత బ్యూరోక్రాట్స్ వచ్చి సంతకాలు పెట్టడం చూస్తున్నాం. వాళ్ళు ఈ లేజ్ ప్రపోజల్ తీసుకొచ్చి, జీవో తీసుకొచ్చి ఏదన్నా ఒక కౌంటర్ సిగ్నేచర్ చేయమంటే చేస్తున్నారు. వస్తువులు, ప్రాంతాలు, కాలేజీలు, ఈ యొక్క విధానాలు అంటే మనకు ఉపయోగపడేటువంటి సాధనాలు, కొన్ని ప్లేసులు, కొన్ని కాలేజీలు ఇవన్నీ ఓపెన్ అయినప్పుడు ఎట్లయినా వాడుకోవచ్చు. ఎందుకంటే వాడుకోవడం అనేది ప్రాబ్లం కాదు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తీసుకునే ఈ నిర్ణయం వెనుక టీఆర్ఎస్ నేతలు కొంచెం విమర్శిస్తున్నారు. వాళ్ళు విమర్శించేది ఏంటంటే చిన్న చిన్న అంటే అటవీ ప్రాంతం ఉన్న జిల్లాలు మన తన చాలా ఉన్నాయి. ఆదిలాబాద్, ములుగు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సాధారణంగా భూముల రేటు చాలా తక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మన తెలంగాణలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రేట్లు ఇప్పుడు తెలంగాణలో ఏ మార్పులో పోయినా రేట్లు పెరిగినాయి. మినిమం 30 నుంచి 1 కోటి రూపాయల దాకా పెరిగినాయి. దానికి కొత్త జిల్లాల వల్లనే పెరిగినాయి. నిజానికి కొత్త జిల్లాలో ఎక్కడైతే ఏర్పాటు చేసినో ఆ పరిధిలో భూముల రేట్లు నిజానికి పెరిగినాయి. ఇప్పుడు ఈ తగ్గిస్తే మళ్ళీ ఆ రేటు పడిపోయే అవకాశం కూడా ఉంది కదా. 2004లో మనకి ఎప్పుడైతే జిహెచ్ఎంసీ చేసిండ్రు, సడన్ గా మహేశ్వరంలో 1 కోటి రూపాయలు, అప్పట్లో 2-3 లక్షలు కూడా లేకుండా అందాము. ఎక్కడైతే ఒక కొత్త ప్రతిపాదన వస్తుందో, కొత్త రెవెన్యూ సిస్టమ్ వస్తుందో ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ ఆ రేట్ ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు నల్గొండ చుట్టూ అవుటర్ అంటే ఏదైతే నల్గొండ చుట్టూ ఉన్నటువంటి మునుగోడు రోడ్ అన్నీ పెరిగినాయి. ఇప్పుడు రేపొద్దున 17, 14, 15 ఏవి చేసినా ఆ నగరాల చుట్టూ ఉన్నటువంటి ఎప్పుడు తగ్గవు. ఒక్కటి ఏంటంటే కేవలం ఈ మూర్ఖమైనటువంటి రియల్ ఎస్టేట్ పద్ధతి కూడా ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ మార్కెటింగ్ సిస్టమ్, నేను రేరా రూల్స్ ఇవి అనట్లేదు. నేను ఈ మార్కెటింగ్ సిస్టమ్ ఏంటంటే కొద్దిగా రాగానే దాన్ని అడ్వర్టైజ్ చేసేసి నిన్నటి దాకా 15,000 ఉందన్నది 30,000 గజం చేసి అట్లా చేస్తే ఏమవుతుంది? ఎంత ఫాస్ట్గా ఎక్కిందో అంత ఫాస్ట్గా జారి కిందికి వస్తుంది. మనకు తెలుసు, పతంగి టక 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 పైకి ఎగిరిందంటే అది కిందికి వస్తుంది. చిన్నగా వచ్చి గాలి చిన్నగా ఎగురుతుందంటే అది సహజంగా మళ్ళీ వెనక తీసుకొని 2 దారము పతంగి 2 మన దగ్గర నిలబడతాయి. కాబట్టి ఈ ఎదుగుదల అనేది హైప్ ఇన్ ద మార్కెట్, ఇన్ ద బిజినెస్. భూముల రేట్లు పడిపోతున్నాయి. నిజంగా వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినాయి. అక్కడ ప్రాంతాల్లో ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం. మరి దాన్ని ప్రభుత్వం ఎలా వాళ్ళని నచ్చజెప్పవచ్చు? కొత్త ప్రతిపాదనలు, కొత్త పాలసీలు వచ్చినప్పుడు ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రజలలో వ్యతిరేకత వచ్చిన ఏవైనా 10% మాత్రమే ఆమోదం పొందినాయి. ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకున్న పొలిటికల్ లీడర్స్, బ్యూరోక్రాట్స్ ఏది సెట్ చేస్తే అవే అయినాయి ఇంతవరకు. కాబట్టి కొంత వస్తుంది వ్యతిరేకత. ప్రజలను మర్యాదగా అంటే ఇప్పుడు ఈ కొత్త కలెక్టరేట్ ఆఫీసులు, ఈ ఎస్పీ, వీటిలో కూడా యంత్రాంగం కూడా పెరిగింది, ఎంప్లాయీస్ అనేది పెరిగింది. మరి ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ఏం చేస్తున్నట్టు మళ్ళీ మారుస్తారా? 17 అయినాయి కాబట్టి బైఫర్కేట్ ఎంతసేపు. ఇప్పుడు ఉన్నటువంటి 20 ఉంటారు అనుకోండి, అప్పుడు ఆ 10 ఇటేసి 30, అక్కడ 30 అయితే అంతే. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లం కాదు, అండర్స్టాండింగ్ పాలసీస్ ప్రాబ్లం కాదు. ఎక్కడ ప్రాబ్లం ఇది? నైతికంగా నిజాయితీగా ఎంతమంది అయితే ఉద్యోగస్తులు ఉన్నారో ఒళ్ళు వంచి ఎట్లా మళ్ళా కొత్త జిల్లా తయారైందని 2-3 ఏళ్ళు పబ్బం గడుపుకుంటే ఎంఆర్ఓలు కానీ, ముఖ్యంగా రెవెన్యూ సిస్టంలో ఎక్కువ సమస్య ఉండేది. పోలీసులు ఏముంది, ఒక రోజు వస్తుంది, తెల్లారి నుంచి మీడియాను అదో ఇది ఎప్పటిపడడం, లేకపోతే సానుకూలత ఎంత ఉంది, నిజాలు ఎంత ఉన్నాయి, అవి వేరు. అసలు ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఈ ధరణి అనే విషయం వచ్చి రాష్ట్రం అంతా అతలాకుతలం అయింది. కాబట్టి నేను ఏమంటా అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. నైతికంగా నిజాయితీగా ఉద్యోగస్తులు పనిచేసి, ఈ రోజు వరకు నేను ఇక్కడ పనిచేస్తున్నా, రేపు అక్కడ చేరుస్తున్నాను, అక్కడ ఒక 10 ఉంటే 20 మంది చేసిండ్రు, నేను పద్ధతిగా కూర్చొని చేస్తే పని అయిపోద్ది. నాలో పనికి మాలినటువంటి సోమర్థనము, నిజాయితీ లేకపోతే, కాబట్టి ఎంత పరిధిలో పని వచ్చిందో ఆ పరిధి తగ్గట్టు నిజాయితీగా శ్రద్ధగా పనిచేయడమే లక్ష్యం. ఓకే అండి, ఈ కొత్త జిల్లాల పునర్విభజన గురించి కుదింపు కానీ ఇంతకుముందు చేసిన జిల్లాల గురించి కానీ మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. సంతోషం. నమస్కారం.